Okay, in last class we have seen about converters. ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ మనం ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. సో దానికోసం మనం యూజ్ చేసిన కన్వర్టర్స్ JSON టు XML యూజ్ చేసాం, XML టు JSON, CSV టు XML అండ్ XML టు CSV. ఈ కన్వర్టర్స్ అనేవి మనం పర్ఫెక్ట్. సో లాస్ట్ క్లాసెస్లో ఒక రిక్వైర్మెంట్ కూడా చిన్న టాస్క్, ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్, ఇట్స్ ఎ స్మాల్ టాస్క్. సో ఎనీ వన్ హ్యావ్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ వన్? కంప్లీట్ చేశారా అందరూ? Yes, sir. Yes, Akhil. Yeah. సో బేసిక్గా టాస్క్ ఒక్కసారి చెప్తాను, దెన్ విల్ గో టు ద న్యూ టాపిక్. సో వీ హ్యావ్ ఎ సోర్స్ సిస్టమ్, మనకు ఒక సోర్స్ సిస్టమ్ కానీ సెండర్ సిస్టమ్ కానీ ఉంది. సో దే ఆర్ సెండింగ్ ద డేటా టు ద టార్గెట్కి పంపాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు యూనిట్ టు అండర్స్టాండ్, బ్లైండ్కి వెళ్ళిపోయి ఓకే ఏదో చేసే బదులు టేక్ ఒక 10 to 15 minutes తీసుకొని, సో ఈ సింపుల్ టాస్క్ కాబట్టి అంత టైం అవసరం లేదు. ఫస్ట్ యూనిట్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్, మనకి ఏ రిక్వైర్మెంట్ వచ్చింది, సెండర్ టీమ్ ఎవరు, రిసీవర్ టీమ్ ఎవరు. ఇక్కడ చూస్తే సెండర్ ఈస్ నథింగ్ బట్ మన కేసులో సెండర్ అనేది ఒక పోస్ట్ మ్యాన్ నుంచి మనకు ఒక డేటా అనేది వస్తుంది. సో రియల్ టైంలో పోస్ట్ మ్యాన్ అనేది సెండర్ కాదు, ఇట్స్ ఏ టెస్టింగ్ టూల్. సెండర్ ప్లేస్లో మనకి చాలా సిస్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళ సిస్టమ్ నుంచి మనకి డేటా వస్తుంది. ఇప్పుడు మన ట్రైనింగ్ కాబట్టి మనకి ఎవరు సెండర్, వేరే ఆర్గనైజేషన్స్తో వేరే కంపెనీస్తో మనకు సంబంధం లేదు కాబట్టి ఈ పోస్ట్ మ్యాన్ అనేది ఒక సెండర్గా యాక్ట్ అవుతుంది. సెండర్ పంపాల్సిన ప్లేస్లో ఈ పోస్ట్ మ్యాన్ డేటా మనకి పంపిస్తున్నారు. సో ఈ పోస్ట్ మ్యాన్ నుంచి మనం ఎవరికి ఇంటిగ్రేట్ చేయాలి, టార్గెట్ సిస్టమ్కి ఇంటిగ్రేట్ చేయాలి. ద టార్గెట్ సిస్టమ్ ఈస్ మెయిల్ సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ ద సోర్స్ అండ్ టార్గెట్. సో ఈ సోర్స్ అండ్ టార్గెట్ మనకు అర్థమైంది. ఇప్పుడు సోర్స్ మనం పంపాలి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మనం ఎండ్ పాయింట్ జనరేట్ చేసి మన డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే దే కెన్ ఏబుల్ టు సెండ్ ద డేటా. ఫైన్, సోర్స్ పర్ఫెక్ట్. నౌ దే వాంట్ టు సెండ్ ద డేటా టు ద మెయిల్ సిస్టమ్. సో ఇలా మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దే యూనిట్ టు ఆస్క్, మెయిల్ సిస్టమ్ అన్నారు కదా, వాట్ ఈస్ ద సర్వర్ నేమ్, వాట్ ఈస్ ద అథెంటికేషన్, ఏ ఈమెయిల్కి నేను డేటా పంపాలి, కెన్ ఐ హ్యావ్ ద ఈమెయిల్ ఐడీస్. సో ఈ డీటెయిల్స్ అడగాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు కాన్ఫిగర్ చేస్తారు. రిసీవర్ ఫైన్, సోర్స్ సిస్టమ్ ఉంది, రిసీవర్ సిస్టమ్ ఉంది, వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐతో మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో డేటా సిపిఐకి వస్తుంది, రిసీవర్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి మనకి, సో వీళ్ళు మనకి ఎలా పంపిస్తున్నారు డేటా, దే ఆర్ సెండింగ్ ద డేటా ఇన్ CSV ఫార్మాట్ అండ్ సిపిఐ నీడ్స్ టు కన్వర్ట్ ఇన్ టు JSON ఫార్మాట్. సో CSV టు JSON మనం కన్వర్ట్ చేయాలి. CSV టు JSON మనం కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్ CSV టు JSON కన్వర్టర్ ఉందా? We don't have. So what we need to do here? What is the first step we need to do? CSV to XML, CSV to XML, then XML to JSON. XML to JSON. So this is what we do in real time also. ఒక డేటాని వేరే సిస్టమ్కి మనకు పంపాలి అనుకుంటే, సో ఫిల్టర్కి కానీ లేదంటే రౌటింగ్స్ కానీ ప్రతిదానికి ఒకటే స్టెప్ కాదు. సో యూనిట్ టు అండర్స్టాండ్, ఓకే ఈ డేటా వస్తుంది, ఈ డేటాలో కన్వర్ట్ చేయాలి, ఇక్కడ వరకు కన్వర్ట్ చేసిన దాంట్లో ఫిల్టర్ చేయాలి. సో అలా మనం యాడ్ చేసుకుంటా ఈచ్ స్టెప్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ హౌ వీ విల్ బిల్డ్ అవర్ ఐఫ్లోస్. మన ఇంటర్ఫేస్ని అలా బిల్డ్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ మీకు ఇప్పుడు రిక్వైర్మెంట్ అర్థమైంది. ఈ రిక్వైర్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకు ఒక డేటా అనేది వస్తుంది. ఆ డేటా ఏ ఫార్మాట్లో వస్తుంది, వీఆర్ గెటింగ్ ఇన్ CSV ఫార్మాట్. సో హియర్ వీఆర్ యూజింగ్ CSV టు XML. సో కన్వర్ట్ చేశారు, డైరెక్ట్ XML పంపిస్తారు? నో, బికాస్ ఈ రిసీవర్ అనేవాళ్ళు JSON ఒకటే యాక్సెప్ట్ చేస్తారు, ఈ సెండర్ అనేవాళ్ళు CSV ఒకటే పంపిస్తారు. సో డైరెక్ట్ మన CSV టు JSON కన్వర్టర్ లేదు. దానికోసం ఫస్ట్ CSV టు XML కన్వర్ట్ చేసాం, దాని తర్వాత XML నుంచి మనం JSONలోకి కన్వర్ట్ చేసాం. ఇలా కన్వర్ట్ చేసి, సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ కన్వర్ట్ చేసాం. సో దిస్ ఈస్ హౌ వీ విల్ బిల్డ్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇక్కడ తర్వాత ఫిల్టర్, తర్వాత రౌటింగ్, తర్వాత ఇలా మల్టిపుల్ స్టెప్స్ మనం బిల్డ్ చేసుకొని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని వీ విల్ బిల్డ్ అవర్ ఇంటర్ఫేస్. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ టాస్క్ వీ హ్యావ్ డిసైడెడ్, వీ హ్యావ్ డిస్కస్డ్. పోస్ట్ మ్యాన్ నుంచి మనకి డేటా వస్తుంది, ఆ డేటాని మనం రిసీవర్కి పంపాలి. సో ఎలా పంపాలి అంటే మనం కన్వర్ట్ చేసి పంపాలి, బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ JSON, దీస్ పీపుల్ కెన్ సెండ్ ఓన్లీ ఇన్ CSV. సో డైరెక్ట్ మనం కన్వర్ట్ చేయలేం కాబట్టి CSV టు XML కన్వర్ట్ చేసి, XML టు JSON కన్వర్ట్ చేసి we will send in the mail. Okay, so that is how all about the converters. Any questions related to converters so far?
అండ్ అఖిల్, ఇది మనకి జేసన్ టు ఎక్స్ఎంఎల్ కన్వర్టర్‌లో ఆహ్, జేసన్ ప్రీఫిక్స్ సెపరేటర్ అని ఒకటి ఉంది. అసలు అది దేనికి వాడతారు అఖిల్? అంటే నేను అది ఐ మీన్ చెక్ బాక్స్ చేసా లేకపోయినా సేమ్ వస్తుంది అవుట్‌పుట్. సో అవన్నీ ఎప్పుడు వాడతామంటే మనం నేమ్ స్పేసెస్తో డీల్ చేసేటప్పుడు వాడతాం అన్నమాట. సో అవి నేను చెప్తాను అప్కమింగ్ క్లాసెస్లో. మనకి ఎండ్ టు ఎండ్ సినారియో చేసేటప్పుడు అది ఎందుకు వాడతాం అనేది నేను చెప్తాను. ఓకే. అంటే చాట్‌జీపీటీలో చూస్తే మనము ఫార్మాట్‌లో ఇప్పుడు ఫీల్డ్ వాల్యూస్ అలా ఏదైనా స్పెషల్ సింబల్ ఇస్తే మనకి ఎక్స్ఎంఎల్‌కి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎర్రర్ రాకుండా ఉండడానికి వాడుతున్నారని చెప్పింది. బట్ అలా ట్రై చేస్తే ఎర్రరే వస్తుంది మనకి. అది అంటే కాదు, ఎక్స్ఎంఎల్ ఇది ఫార్మాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఐ విల్ టెల్, నేను చెప్తాను. ఓకే. అండ్ ఇంకోటి అఖిల్, మనం మెయిల్‌కి పంపించేటప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఫార్మాట్ ఇప్పుడు జేసన్ టు ఎక్స్ఎంఎల్ అనుకోండి. ఎక్స్ఎంఎల్ అనేది ప్రాపర్ ఫార్మాట్‌లో మెయిల్‌కి రిసీవ్ అవ్వట్లేదు కదా! అది ఓకేనా? లేకపోతే మనం ఏదైనా అది చేస్తామా? ఓకే. సో ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఓకే. అది మనం అది కాపీ చేసుకొని మనం నోట్ ప్యాడ్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా బేసిక్గా మీరు ఏం చేయాలి అంటే, సో ఇన్ కేస్, సో లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ఏం డేటా మనం పంపిస్తున్నామో డిఫైన్ చేయాలి. సో ఇఫ్ యూ గో టు ద adapter, if you go to the mail adapter, let me open this one. Yes, we go to the mail adapter, processing. కిందకి వెళ్తే మనకి ఏం టైప్, మనం బాడీని ఎలా డిఫైన్ చేస్తున్నాం, బాడీని ఎలా పంపిస్తున్నాం అనేది ఇక్కడ మనం డిఫైన్ చేయాలి బేసిక్గా. సో ప్లెయిన్లో పంపిస్తున్నామా, సిఎస్పిలో పంపిస్తున్నామా, ఎక్స్ఎంఎల్లో పంపిస్తున్నామా అని డిఫైన్ చేయాలి. లెట్స్ సే మనం ఇప్పుడు ఎక్స్ఎంఎల్ పంపిస్తున్నాం, బట్ దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ ఎక్స్ఎంఎల్. ఇక్కడ వరకే మనకి ఎక్స్ఎంఎల్ వస్తుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఎక్స్ఎంఎల్ అని పెట్టాం. సో సేవ్ దిస్ వన్. deploy this one. Let me go to the Postman. Turn on the trace. Okay, let me take one example. We'll take this XML. So ఇక్కడ చూస్తే you will have the proper XML now. సో వాట్ కైండ్ ఆఫ్ వీఆర్ డీలింగ్, అది సిఎస్వి అయితే సిఎస్వి అని పెడతాం, ఎక్స్ఎంఎల్ అయితే ఎక్స్ఎంఎల్ అని పెడతాం. సో ప్లెయిన్ టెక్స్ట్ అని పెడితే ఇది జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి మీకు లైన్లో వస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ద కరెక్ట్ డేటా ఇన్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో కావాలంటే హౌ యు ఆర్ డీలింగ్, మనం ఎలా పంపిస్తున్నాం డేటా అనేది మన మెయిల్ అడాప్టర్కి మనం డిఫైన్ చేయాలి. ఆ మెయిల్ అడాప్టర్కి మనం కాన్ఫిగర్ చేస్తే, సో ఇక్కడికి వచ్చేసరికి మనం అప్లికేషన్ స్లాష్ ఎక్స్ఎంఎల్ అంటే మనం పంపించేది ఎక్స్ఎంఎల్ అని ఈ మెయిల్ అడాప్టర్ చెప్తున్నాం. సో దట్ ఇట్ విల్ అండర్స్టాండ్ ద బాడీ అండ్ ఇట్ విల్ గివ్ ఇన్ ద కరెక్ట్ ఫార్మాట్. ఓకే. 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 సో ఇలా మనం కన్వర్టర్స్ యూస్ చేసి వన్ ఫార్మాట్ ఆఫ్ డేటాని ఇంకో ఫార్మాట్ ఆఫ్ డేటాకి కన్వర్ట్ చేసి మనం పంపిస్తున్నాం. ఓకే. సో లెట్స్ గో టు ద న్యూ టాపిక్ టుడే విచ్ ఇస్ కాల్డ్ స్ప్లిటర్స్. సార్ ఒక చిన్న డౌట్ సార్. యా. నేను మీరు టాస్క్ ఇచ్చారు కదా సిఎస్వి టు జేఎస్ను, నేను మామూలుగా మీరు చెప్పిన విధంగా రెండు కన్వర్ట్స్ యూజ్ చేసి చేశాను. ఓకే. అట్లా కాకుండా ఒక సింగిల్ కన్వర్టర్ యూజ్ చేస్తూ లైక్ ఎక్స్ఎంఎల్ టు జేఎస్ను యూజ్ చేస్తూ ఈ సిఎస్వి డేటానే ఓపెన్ సోర్స్లో ఎక్స్ఎంఎల్ గా కన్వర్ట్ చేసి ఎక్స్ఎంఎల్ డేటాను తీసుకొని ఎక్స్ఎంఎల్ టు జేఎస్ఎన్ కన్వర్ట్ చేశాను. అవుట్పుట్ సేమ్ వచ్చింది. అలా చేయొచ్చా? చేయకూడదు. సో ఇయర్ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇంటర్ఫేస్ని ఆల్వేస్ దే వాంట్ టు కమ్యూనికేట్ కాబట్టి వాళ్ళు ఆటోమేట్ చేస్తున్నాం. ఒక ఇంటర్ఫేస్ మనం ఎందుకు బిల్డ్ చేస్తున్నాం, మన మాన్యువల్ వర్క్ ఉండకూడదు. అట్ ద స్టార్టింగ్ వీఆర్ బిల్డింగ్ వన్ ఇంటర్ఫేస్ సో దట్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్.
వాళ్ళు పంపించిన ప్రతిసారి మీ డేటాను క్యాప్చర్ చేయలేరు. డేటా సిపిఐలో ఉండదు. డేటా మీరు చూడలేరు అంటిల్ అన్లెస్ యూ టర్న్ ఆన్ ద ట్రేస్. రేపు అర్ధరాత్రి 12కి ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ డేటా ఏమొచ్చిందో తెలీదు. అలా మీకు డేటా లేనప్పుడు హౌ కెన్ యూ కన్వర్ట్? సో దానికోసం ఆల్వేస్ యూ నీడ్ టు ఆటోమేట్ యువర్ వైఫ్లో. నేను డైరెక్ట్గా ఎక్స్ఎంఎల్ టు జేసన్ కన్వర్ట్ చేస్తాను, సిఎస్వి తీసుకుంటాను. ఈ స్టెప్ తీసేసి సిఎస్వి ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి కన్వర్ట్ చేసి పంపిస్తానంటే దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే అనమాట. ఎందుకంటే అది వర్క్ అవ్వదు. సో రియల్ టైంలో ఏంటంటే యు ఆర్ బిల్డింగ్ వన్ ఇంటర్ఫేస్ సో దట్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్ వెన్ ఎవర్ దే వాంట్. ఎప్పుడైతే వాళ్ళు డేటా పంపాలనుకుంటో వాళ్ళు ఎప్పుడైనా పంపొచ్చు. డేటా మిడ్ నైట్ పంపొచ్చు, మార్నింగ్ పంపొచ్చు, ఎవ్రీ టైం మీరు అక్కడ ఉండి మీ ఇంటర్ఫేస్ 24 గంటలు సిస్టమ్ ముందుండి ఎప్పుడు పంపిస్తారో డేటాను చూసుకొని ఆల్వేస్ యూ కాంటబుల్ టు కన్వర్ట్ ఇట్. సో దానికోసమే మనకు కన్వర్టర్స్ ఉన్నాయి. సో దట్స్ హౌ వీ నీడ్ టు బిల్డ్ అవర్ ఇంటర్ఫేస్. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, so let us go and see the new topic today, splitters. So far మనం కన్వర్టర్స్ చూసాం. కన్వర్టర్స్ ఎందుకు? ఒక్క ఫార్మాట్ ఆఫ్ డేటాని ఇంకో ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్ దెన్ యూ విల్ గో విత్ ద కన్వర్టర్స్ లైక్ ఎక్స్ఎంఎల్ టు జేసన్, జేసన్ టు ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ టు సిఎస్వి, సిఎస్వి టు ఎక్స్ఎంఎల్ ఇలా కన్వర్ట్ చేయాలి. వెన్ వీ విల్ గో ఫర్ ద కన్వర్టర్స్, సోర్స్ ఒక డేటా ఫార్మాట్ పంపించి రిసీవర్ వేరే ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనం కన్వర్టర్స్ యూస్ చేస్తాం. స్ప్లిట్టర్స్, టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ స్ప్లిట్టర్స్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ సే స్ప్లిట్టర్స్. ఇట్ విల్ స్ప్లిట్ ద మెసేజెస్. సో స్ప్లిట్టర్స్ మెయిన్ గా ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ విల్ స్ప్లిట్ కాంపోజిట్ మెసేజెస్ ఇంటూ ఇండివిజువల్ మెసేజెస్. దీన్ని మనం చంక్స్ అంటారు నార్మల్ గా. చంక్ మెసేజెస్, చంక్స్ అంటే స్మాల్ పార్ట్స్ అన్నమాట. చంక్స్ అంటే స్మాలర్ పార్ట్స్. సో ఒక కాంపోజిట్ ఆఫ్ మెసేజెస్ ని, ఒక హ్యూజ్ మెసేజెస్ ని, ఒక బల్క్ మెసేజెస్ ని మనం స్ప్లిట్ చేయాలి. మనం ఇండివిజువల్ మెసేజ్ కింద పంపాలి అనుకున్నప్పుడు దెన్ విల్ గో విత్ ద స్ప్లిట్టర్స్. స్ప్లిట్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ విల్ స్ప్లిట్ ద మెసేజెస్. నేమ్ లోనే ఉంటుంది అనమాట. స్ప్లిట్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ విల్ స్ప్లిట్ ద మెసేజెస్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో మనకి ఇప్పుడు ఒక ఎక్స్ఎంఎల్ వస్తుంది విచ్ ఇస్ కాల్డ్ ఒక రూట్ అనే ఒక ఎక్స్ఎంఎల్ వస్తుంది. దీంట్లో మనకి ఈచ్ రికార్డ్ అనేది ఒక రికార్డ్. సో ఇక్కడ రికార్డ్ అనేది ఒక మెసేజ్. ఈచ్ రికార్డ్ ఈజ్ వన్ రికార్డ్ ఫర్ అస్. నార్మల్ గా వాళ్ళు ఎలా అయినా పంపొచ్చు. లెట్ మీ టేక్ వన్ రికార్డ్, లెట్ మీ కీప్ హియర్. ఇది ఒక ఎక్స్ఎంఎల్, ఇది కూడా ప్రాపర్ ఎక్స్ఎంఎల్. సో ఇట్ హ్యావ్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఇట్ హ్యావ్ ఎండ్ ట్యాగ్. సో దీస్ ఆర్ ద ఫీల్డ్స్. సో కొన్ని రియల్ టైంలో ఒక రికార్డే కాదు, ఇలా మల్టిపుల్ రికార్డ్స్ మనకి పంపిస్తారు అనమాట. సో దే విల్ సెండ్ మల్టిపుల్ రికార్డ్స్. సో ఇది ప్రాపర్ ఎక్స్ఎంఎల్? నో, ఇట్స్ నాట్ అ ప్రాపర్ ఎక్స్ఎంఎల్. దిస్ ఈస్ అన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఓన్లీ. ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఎందుకంటే వీ హ్యావ్ ప్రాపర్ గా రికార్డ్ కి ప్రాపర్ ఎక్స్ఎంఎల్ ఉంది. కానీ ఇదంతా మనం డైరెక్ట్ సిపిఐ పంపిస్తే ఇట్ వోంట్ అండర్స్టాండ్. ఈచ్ ఎక్స్ఎంఎల్ కి స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉండాలి. సో దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద స్టార్ట్ ట్యాగ్. మన ఎక్స్ఎంఎల్ అనేది ఒక రూట్ అనే ఒక ఎక్స్ఎంఎల్ లో ర్యాప్ అయి ఉంది, కవర్ అయి ఉంది. ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్ రూట్, ఇక్కడ నాకు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి అనమాట. సో ఇన్ కేస్ వాళ్ళు ఒక్క రికార్డ్ పంపిస్తే విచ్ విల్ వర్క్ ఫైన్, ఎందుకంటే ఈ ఫీల్డ్స్ అన్నిటికీ ఈ రికార్డ్ అనేది ర్యాప్ అయి ఉంది. సో విచ్ ఇస్ ప్రాపర్ ఎక్స్ఎంఎల్. ఇప్పుడు నాకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. ఈ మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఒక ప్రాపర్ ఎక్స్ఎంఎల్ గా ఫామ్ అవ్వాలంటే ఒక ప్రాపర్ రూట్ ట్యాగ్ తో ర్యాప్ అయి ఉండాలి, కవర్ అయి ఉండాలి, విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద రూట్ అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఎక్స్ఎంఎల్. ఇప్పుడు మనకి రియల్ టైంలో ఏంటంటే ఈ ఎక్స్ఎంఎల్ మనకు వస్తుంది విచ్ ఈస్ కాల్డ్ రూట్. రూట్ ఎక్స్ఎంఎల్ లో ఈచ్ రికార్డ్ అనేది ఒక రికార్డ్ అనమాట మనకి. సో ఇప్పుడు రిసీవర్ ఏమంటున్నాడంటే ఇలా నాకు కాంపోజిట్ మెసేజ్ మీరు నాకు పంపిస్తే నాకు అర్థం కాదు, ఈచ్ రికార్డ్ నాకు సపరేట్ గా రావాలి, ఈచ్ రికార్డ్ నాకు ఇండివిజువల్ గా రావాలి అంటే మనం సిపిఐకి డేటా అనేది ఎలా వస్తుంది, కానీ రిసీవర్ పంపించేటప్పుడు మనం ఎలా పంపాలంటే ఈ మెసేజ్ ఫస్ట్ రికార్డు ఫస్ట్ మెసేజ్, సెకండ్ రికార్డు సెకండ్ మెసేజ్, థర్డ్ రికార్డు థర్డ్ మెసేజ్, ఇలా ఇండివిజువల్ గా పంపాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, బేసిక్ గా ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తాం. దట్స్ వేర్ స్ప్లిటర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మనం ఇండివిజువల్ మెసేజెస్ కింద కన్వర్ట్ చేయాలి. ఒక హ్యూజ్ ఎక్స్ఎంఎల్, ఒక బల్క్ ఎక్స్ఎంఎల్ ని మనం స్ప్లిట్ చేయాలనుకున్నప్పుడు మనం స్ప్లిటర్స్ యూస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద యూస్ కేస్ టు గో టు ద, మన రిక్వైర్మెంట్ ఏంటి స్ప్లిటర్స్ లోకి వెళ్ళాలంటే లెట్స్ సే ట్రై తీసుకున్నాం. లెట్స్ గో హియర్. సో సోర్స్ నుంచి
ఓకే. సోర్స్ నుంచి మనకు ఒక XML వస్తుంది. XML కన్సిస్ట్ ఆఫ్ లైక్ 10 రికార్డ్స్. ఒక XML లో 10 రికార్డ్స్ ఉన్నాయి. 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 10 రికార్డ్స్ మనం రిసీవర్కి పంపాలి. సో నార్మల్గా సోఫార్ మనం ఏం చేసాం, ఈ 10 రికార్డ్స్ని యాజ్ ఇట్ ఈస్గా కన్వర్ట్ చేసి మనం రిసీవర్కి పంపించాం. సో XML అయితే XML, JSON అయితే JSON, CSV అయితే CSV మనం కన్వర్ట్ చేసి పంపించాం. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, ఈచ్ 10 రికార్డ్స్ మీరు నాకు పంపిస్తే మా సిస్టమ్ అర్థం కాదు. మీ దగ్గర ఎన్ని రికార్డ్స్ మీకు వచ్చినా కూడా మేము అర్థం చేసుకునేది ఒక్క రికార్డ్ ఎట్ ఎ టైం. మీరు ఒక XML ఒక రికార్డ్ పంపిస్తేనే మా సిస్టమ్ స్టడీ చేయగలదు. యూ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ రికార్డ్. అలాంటి కేసెస్లో వాళ్ళు ఏమంటున్నారంటే, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు స్ప్లిట్ ద మెసేజెస్. సిపిఐలోకి వచ్చి మనం ఈచ్ రికార్డ్ని, ఆ 10 రికార్డ్స్ని స్ప్లిట్ చేయమంటున్నారు. అంటే వన్ ఆఫ్టర్ వన్ మనం పంపాలి. సో ఈచ్ రికార్డ్ ఈజ్ వన్ మెసేజ్. ఇక్కడ 10 రికార్డ్స్ వచ్చాయి. 10 రికార్డ్స్ ఇండివిజువల్ మెసేజెస్ పంపాలి అంటే రిసీవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 10 డిఫరెంట్ మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. 10 డిఫరెంట్ మెసేజెస్. సో సోర్స్ నుంచి మనకి ఎన్ని మెసేజ్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. సో వీ హ్యావ్ వన్ మెసేజ్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్. దట్ మెసేజ్ కంటైన్స్ 10 రికార్డ్స్. 10 records, which is, for example, let's take same example. First record, second, third, fourth, fifth, sixth, seventh, eighth. సో టోటల్గా మనకి ఇక్కడ సోర్స్ నుంచి ఒక XML వస్తుంది. దట్ XML కన్సిస్ట్ ఆఫ్ 8 రికార్డ్స్. 8 రికార్డ్స్ ఉన్నాయి దీంట్లో. ఇదే రికార్డ్ని, ఇదే XMLని మనం రిసీవర్కి పంపొచ్చు. కానీ వాట్ దే ఆర్ సేయింగ్ టు అస్, వాళ్ళు ఏమంటున్నారు, ఈచ్ రికార్డ్ మీరు ఇంత 8 రికార్డ్స్ నాకు పంపిస్తే నాకు అర్థం కాదు, స్ప్లిట్ ఇంటూ ఈచ్ రికార్డ్ ఒక మెసేజ్ కింద మాకు పంపండి అంటున్నారు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే, యూ విల్ గో విత్ ద స్ప్లిట్టర్స్. ఓకే, లెట్ మీ గో హియర్. సో ఇక్కడ మనం ఒక కాంపోజిట్ మెసేజెస్ని, అంటే ఒక కాంపోజిట్ మెసేజెస్ అయినా ఒక కాంపోజిట్ మెసేజ్ని, కాంపోజిట్ అంటే ఒక బల్క్ మెసేజ్. సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ బల్క్ మెసేజ్. ఒక బల్క్ మెసేజ్ని ఇండివిజువల్ మెసేజెస్ కింద మనం కన్వర్ట్ చేయాలి అంటే దెన్ విల్ గో విత్ ద స్ప్లిట్టర్స్. సో సిపిఐలో మనకు చాలా స్ప్లిట్టర్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ జనరల్ స్ప్లిటర్, వీ హ్యావ్ ఇటరేటింగ్ స్ప్లిటర్, వీ హ్యావ్ ఐడాక్ స్ప్లిటర్, ఆర్ స్ప్లిటర్, జిప్ స్ప్లిటర్. సో ఇలా మనకి చాలా స్ప్లిటర్స్ ఉన్నాయి అనమాట. మోస్ట్ కామన్ గా మనం యూజ్ చేసే స్ప్లిటర్, ప్రతి కేసెస్ లో ఎక్కువ యూజ్ చేసే స్ప్లిటర్ విచ్ ఇస్ జనరల్ స్ప్లిటర్. ప్రతి కేసులో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐటరేటింగ్ స్ప్లిటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మేజర్ గా మనం యూజ్ చేసేది జనరల్ స్ప్లిటర్ అండ్ ఐటరేటింగ్ స్ప్లిటర్. ఎక్కువ దాంట్లో జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తాం. బేసిక్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఈ డేటాని మనం రిసీవర్కి పంపాలి. ఎలా పంపాలి, ఈచ్ రికార్డ్ని స్ప్లిట్ చేసి పంపాలి. సో దట్ ఇదొక మెసేజ్, ఫస్ట్ది ఒక మెసేజ్, తర్వాత సెకండ్ది ఒక మెసేజ్, ఇలా ఈచ్ మెసేజ్ మనం పంపాలి. సో ఫార్ మనం ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు నేను మెయిల్కి వెళ్తే సో ఫార్ ఈచ్ మెసేజ్, పంపించిన మెసేజెస్ అన్ని ఒక XMLలోనే ఉన్నాయి, అంటే ఒక మెసేజ్లోనే ఉంది. కానీ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈచ్ రికార్డ్ అనేది ఒక ఇండివిజువల్ మెసేజెస్. సో 8 రికార్డ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు 8 ఈమెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 8 డిఫరెంట్ ఈమెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకటే ఈమెయిల్లో కాదు, 8 డిఫరెంట్ ఈమెయిల్స్. సోర్స్ నుంచి వచ్చేది ఒకటే డేటా, కానీ రిసీవర్కి మనం ఇలా ఒక ఈమెయిల్లో మొత్తం పంపే ప్లేస్లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 8 డిఫరెంట్ ఇండివిజువల్ మెయిల్స్ అనమాట. సో అక్కడ 100 రికార్డ్స్ ఉంటే 100 ఈమెయిల్స్, 1000 రికార్డ్స్ ఉంటే 1000 ఈమెయిల్స్. అలా ఈచ్ రికార్డ్ ఈచ్ ఇండివిజువల్ మెసేజెస్ కింద పంపమంటున్నారు. అలాంటి కేసెస్లో మనం యూజ్ చేసేది విచ్ ఆర్ నథింగ్ బట్ స్ప్లిటర్స్. సో ఈ స్ప్లిటర్స్లో మనం యూజ్ చేసేది ఎక్కువ జనరల్ స్ప్లిటర్. సో వాట్ ది స్ప్లిటర్స్ విల్ డూ, ఇట్ విల్ స్ప్లిట్ ద కాంపోజిట్ మెసేజ్ ఇంటూ ఇండివిజువల్ మెసేజెస్. ఒక కాంపోజిట్ మెసేజెస్ని ఇండివిజువల్ మెసేజెస్ కింద, ఒక స్మాలర్ మెసేజెస్ కింద స్ప్లిట్ చేయాలంటే దెన్ విల్ గో విత్ ద స్ప్లిటర్స్. లెట్ us go and build an iflow. సో ఇదే iflowని నేను కాపీ చేసుకుంటా. Okay, so close it. Let me take the edit. Let me build a new iflow called
ఇంటిగ్రేషన్ ఫ్లో, యాడ్ ఇంటిగ్రేషన్ ఫ్లో. నెక్స్ట్ మీ ఐఫ్లో నేమ్ మీరు ఇక్కడ డిఫైన్ చేస్తారు IF _ postman to mail _ splitters చూస్తున్నాం _1. సో చాలా స్ప్లిటర్స్ ఉంటాయి. లెట్ us go 1 by 1. సో బేసిక్గా వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ఐఫ్లో, మనం ఒక ఐఫ్లోని డెవలప్ చేసాం. సో సోర్స్ నుంచి మనకి డేటా వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ పోస్ట్ మ్యాన్. వాళ్ళు మనకి డేటా పంపాలి అంటే వీ నీడ్ టు యూస్ HTTPS అడాప్టర్ సో దట్ వీ కెన్ జనరేట్ అండ్ ఎండ్ పాయింట్. HTTPS అడాప్టర్ యూస్ చేసాం. సో ఇక్కడ సే కన్వర్టర్స్. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ యూస్ చేసుకొని దే విల్ సెండ్ ద డేటా and we will send the data to the email system. Receiver is the mail system. Kabatti I will select as mail. So the mail system మనం కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ అసలు కనెక్షన్ డీటెయిల్స్ తెలియాలి. సో మనం జీమెయిల్ వాడుతున్నాం కాబట్టి ఆల్వేస్ smtp.gmail.com -587 is the address on the port. By default గా జీమెయిల్ ఇదే సర్వర్, రియల్ టైంలో అయినా ఎక్కడైనా. సో జీమెయిల్కి ఆల్వేస్ ఇట్ విల్ బి ద సేమ్ అడ్రస్. అవుట్లుక్గా మారుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్క్రిప్టెడ్ యూజర్ పాస్వర్డ్ విల్ సెలెక్ట్ ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్ అండ్ విల్ సెలెక్ట్ క్రెడెన్షియల్స్ యాజ్ జీమెయిల్. సో ఈ జీమెయిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో బ్యాక్ ఎండ్లో సెక్యూరిటీ మెటీరియల్లో వీ ఆల్రెడీ ఇంపోర్టెడ్ అవర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విత్ ద నేమ్ కాల్డ్ జీమెయిల్. సో ఐఎమ్ కాలింగ్ దట్ నేమ్ హియర్. సో ఎప్పుడైతే మనం డేటా పంపిస్తామో ఈ జీమెయిల్ అనే క్రెడెన్షియల్స్ నేమ్ యూస్ చేసుకొని దీంట్లో మనం ఏదైతే డిప్లాయ్ చేసామో యూజర్ నేమ్ పాస్వర్డ్ అది యూస్ చేసుకొని ఈ పర్టికులర్ సర్వర్తో అథెంటికేట్ అవుతుంది అనమాట. సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ప్రాసెసింగ్కి వెళ్ళి ఐ విల్ గివ్ మై అడ్రస్ gmail.com. Sorry, copy paste. Let's say forwards from postman. Let's say or something subject change చేస్తాం. సో ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇన్ డాట్ బాడీ డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇన్ డాట్ బాడీకి వాట్ ఈస్ ద అదర్ ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద న్యూ వర్షన్? Only $. ఇన్ డాట్ బాడీ అనేది ఫ్యూచర్ లో అది సన్సెట్ అడ్రస్ కూడా సేమ్ ఉంటుందా? ఉండదు కదా. టు అడ్రస్ యూ కెన్ హ్యావ్ ద సేమ్ అడ్రస్. సో నేను ఇదే ఈమెయిల్ నుంచి ఇదే నా ఈమెయిల్ పంపిస్తున్నాను. యూ కెన్ హ్యావ్ ఎనీ అడ్రస్ అనమాట. ఆల్వేస్ మీరు ఏదైతే క్రెడెన్షియల్స్ డిప్లాయ్ చేశారో దట్ విల్ బి ద ఫ్రమ్ అడ్రస్. మీరు ఇక్కడ చేంజ్ చేసినా కూడా ఫ్రమ్ అడ్రస్ అదే ఉంటుంది. టు అడ్రస్ లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మనది మనకు కూడా సెండ్ చేసుకోవచ్చు. యూ కెన్ సెండ్ ఇట్. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది రియల్ టైం అయితే వాళ్ళు బేసిస్ టీమ్ వాళ్ళు రెండు ప్రొవైడ్ చేస్తారు కదా. ఫ్రమ్ అడ్రస్ ఆల్వేస్ ఇట్ విల్ బి అన్ యూనిక్ అడ్రస్. ఓకే, ఫ్రమ్ అడ్రస్ అనేది రియల్ టైంలో మీకు సిపిఐ అడ్రస్ ఉంటుంది, మీ సిపిఐ గ్రూప్ అడ్రస్ సంథింగ్ ఉంటుంది. టు అడ్రస్ ఎవరికైతే మనకు రిక్వైర్మెంట్ ఇస్తున్నారో, ఎవరైతే మనకి ఫంక్షనల్ వచ్చి రిక్వైర్మెంట్ ఇచ్చారో, ఓకే మీరు ఈమెయిల్ పంపాలి అన్నప్పుడు దే విల్ టెల్ యూ ఎవరికి ఈమెయిల్ పంపాలి అని వాళ్ళు మనకి చెప్తారనమాట. వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ మనకి ఇస్తారు. ఆ ఈమెయిల్ అడ్రస్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అంతే. సార్ ఇప్పుడు సెండర్ లో కూడా డేటా కోడ్ వాళ్ళే డైరెక్ట్ ఇస్తారా, మనమే కోడ్ రాయాలి సార్? డేటా సెండర్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు డేటా ఇచ్చినప్పుడు JSON లో అయినా XML లో అయినా ఫార్మాట్ మనమే రాయాలా? ఇక్కడ ఈ టైపా ఇదా? నేను ఇది అనట్లేదు సార్. అదే సార్, మనం జనరల్ గా డేటా తీసుకుంటాం కదా, మనం అడుగుతున్న డేటాను మనం వేరే చోట కాపీ చేసుకుంటాం కదా. యా, సో వాళ్ళు ఈమెయిల్ పంపిస్తారు అంతే, ఈమెయిల్ పంపమని చెప్తారు. సో వాళ్ళతో మనం టెస్ట్ చేస్తాం, మనకు కావాల్సిన డేటా ఇక్కడ పెట్టి మనం టెస్ట్ చేస్తాం. టెస్టింగ్ ఫేజ్ లో వాళ్ళకి ఏమన్నా చేంజెస్ ఉంటే, సో ఈ డేటా బాగాలేదు, ఈ డేటాని కొంచెం కరెక్ట్ చేయండి అని వాళ్ళు చెప్తారు అనమాట. నార్మల్గా మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ డేటాని ఈమెయిల్ పంపడం. సో మనం ఈమెయిల్ పంపించాం, ఇక్కడ మనకు కావాల్సిన డేటా ఏం కావాలి, దాని సబ్జెక్ట్ ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. సో యాజ్ ఎ టెక్నికల్గా ఇన్ డీటెయిల్గా ఏం డేటా పంపిస్తున్నా మనకు తెలియదు. వీ కెన్ సే ఓన్లీ ఆర్డర్స్ డేటా, కానీ దానికి ఇంకా టెక్నికల్గా ఏమైనా డిస్క్రిప్షన్ ఉంటే దే విల్ హెల్ప్ యూ. ఓకే మీరు ఈ డేటా తీసేసి ఈ డేటా పెట్టండి అని వాళ్ళు చెప్తారనమాట. దెన్ వీ విల్ యాడ్ దట్ డేటా ఇన్ అవర్ మెయిల్ అడాప్టర్. సార్ ఇప్పుడు రియల్ టైంలో
లైక్ 1000 ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ బల్క్ డేటా పంపిస్తే అది XML ఫార్మాట్ కరెక్ట్గా ఉందా లేదా అంటే మనం వ్యాలిడేట్ చేసుకోవాలా సార్? అవసరం లేదు. అవసరం లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం XML పంపిస్తుంటే మనం ఈ 1000 మెసేజెస్ ఇవి ఏంటంటే స్ప్లిట్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా XML అయితేనే స్ప్లిట్ చేస్తుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమన్నా XML వ్యాలిడేట్ XML రాంగ్ ఉంటే అది CPLనే ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ సే XML రాంగ్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అని ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఓకే. మనం ప్రాపర్ XMLతో డీల్ చేస్తేనే ప్రాపర్గా వెళ్తుంది. మనం ఏం పంపించినా వెళ్ళాలని రూల్ లేదు. ప్రాపర్ XMLతో వర్క్ అవుతుంది. ప్రాపర్ XML మనకు వస్తేనే మన ఇంటర్ఫేస్ అనేది వర్క్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సో లెట్ మీ టేక్ ఐ థింక్ ప్లీజ్ ఫైండ్ ద రికార్డ్ ఫ్రమ్ పోస్ట్మ్యాన్. బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ, సో ఇన్ డాట్ బాడీ ఏంటంటే నథింగ్ బట్ ప్రీవియస్ డేటాని ఈ పర్టికులర్ స్టెప్లో మనం కాల్ చేయాలంటే బాడీని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ క్యామెల్ ఎక్స్ప్రెషన్ అంటాం టు కాల్ ద బాడీ. సో ఫ్లవర్ $సింబల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ బాడీ. సో బాడీ అని ఇచ్చుకోవచ్చు, ఇన్ డాట్ బాడీ అని ఇచ్చుకోవచ్చు. సో బట్ ఇన్ డాట్ బాడీ ఏంటంటే ఫ్యూచర్లో సన్సెట్ అయిపోతుంది, ఇంకొన్ని డేస్లో అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో వీ నీడ్ టు యూస్ బాడీ. సో ఇక్కడ బాడీ ఎంఐఎంఈ టైప్ అంటే మనం ఏ కైండ్ ఆఫ్ డేటాని పంపిస్తున్నాం. సో XML పంపిస్తున్నామా, CSV పంపిస్తున్నామా, ఏం కైండ్ ఆఫ్ డేటా పంపిస్తున్నాం. ప్లెయిన్ అంటే ఏది పంపించినా కూడా ఒక ప్లెయిన్ టెక్స్ట్ కింద వెళ్తుంది, ఒక టెక్స్ట్ కింద వెళ్తుంది కాబట్టి ఫార్మేట్ అనేది XML ఫార్మేట్ సరిగ్గా ఉండదు. సో నౌ వీ నీడ్ టు సెండ్ ఇన్ XML కాబట్టి అప్లికేషన్స్ క్యాష్ XML మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇంతవరకు మన కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, రిసీవర్కి మనం డేటా పంపిస్తున్నాం. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఎర్లియర్. కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే. ఫ్రమ్ అడ్రస్ అంటే ఫ్రమ్ మెయిల్ అడ్రస్ అండ్ దాని పాస్వర్డ్ బేసిస్ టీమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా, అది కరెక్టే కదా? అంటే ఇంతకుముందు అంటే మనం సో ఎనీ క్రెడెన్షియల్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జీమెయిల్స్ క్రెడెన్షియల్స్ మన యూజర్ క్రెడెన్షియల్స్ మనం పర్సనల్ యూజ్ చేస్తాం. రియల్ టైంలో వీ విల్ నెవర్ యూజ్ అవర్ పర్సనల్ క్రెడెన్షియల్స్ ఎనీవేర్. అది ఎక్కడైనా కావచ్చు, అవుట్లుక్ అయినా కావచ్చు, జీమెయిల్ అయినా కావచ్చు. ఆర్గనైజేషన్కి వాళ్ళ ఆర్గనైజేషన్కే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అవి వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. వాళ్ళు డిప్లాయ్ చేసి ఓకే ఈ నేమ్ను వాడుకోండి, ఈ క్రెడెన్షియల్స్ నేమ్స్ వాడుకోండి అని మనకు ఒక నేమ్ ఇస్తారనమాట. దే విల్ నాట్ గివ్ యూ అన్ పాస్వర్డ్, యూజర్ నేమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయరు. డైరెక్ట్ వాళ్ళే డిప్లాయ్ చేసి ఈ నేమ్తో మేము డిప్లాయ్ చేసాం, ఈ నేమ్ని యూజ్ చేసుకోండి క్రెడెన్షియల్స్లో అని చెప్తారు. వీ నీడ్ టు యూజ్ దట్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనం 2 సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసాం. వీ హ్యావ్ కన్వర్టెడ్ సో ఫార్, ఒక డేటాని ఇంకో డేటాకి కన్వర్ట్ చేసాం. నౌ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? వీ నీడ్ టు బ్రేక్ దిస్ ఇన్ కాంపోజిట్ మెసేజెస్ ఇంటూ ఇండివిజువల్ మెసేజెస్. ఒక సపరేట్ మెసేజ్ కింద పంపాలి ఒక రికార్డ్. ఈచ్ రికార్డ్ అనేది ఒక ఇండివిజువల్ మెసేజ్ కింద మనం పంపాలి. సో బేసిక్ ఏం చేస్తున్నారు ఇక్కడ, మనం స్ప్లిట్ చేయమని అడుగుతున్నారు. సో అలా మనకి స్ప్లిట్ చేయాలంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ స్ప్లిట్టర్స్ అనమాట. సో రౌటింగ్ స్టెప్స్లో ఇక్కడ మనకి స్ప్లిట్టర్స్ అని ఉంటుంది. సో ఈ స్ప్లిట్టర్ మీద చూస్తే వీ హ్యావ్ ఈడే స్ప్లిటర్, జనరల్ స్ప్లిటర్, ఐడాక్ స్ప్లిటర్, ఇటరేటింగ్ స్ప్లిటర్, తార్ స్ప్లిటర్, జిప్ స్ప్లిటర్. ఈ అన్ని స్ప్లిటర్లో మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసేది జనరల్ స్ప్లిటర్ అనమాట. సో ఈ జనరల్ స్ప్లిటర్ ఇక్కడ యూజ్ చేస్తాం. బేసిక్ ఈ స్ప్లిటర్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ డౌన్, ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ ద మెసేజెస్ ఫ్రమ్ ద కాంపోజిట్ మెసేజెస్, అంటే ఒక కాంపోజిట్ మెసేజ్ నుంచి ఇండివిజువల్ మెసేజ్ కింద మీరు స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ మీరు స్ప్లిటర్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచే మీరు డ్రాగ్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ సెర్చ్ ఫర్ ద జనరల్ స్ప్లిటర్ హియర్, ఆర్ ఎల్స్ మీరు స్ప్లిటర్స్ అని టైప్ చేసినా కూడా యూ విల్ గెట్ ఆల్ ద స్ప్లిటర్స్ హియర్. ఆర్ ఎల్స్ ఇక్కడికి వచ్చి ప్లస్ సింబల్ మీద పెట్టి ఇక్కడ సెర్చ్ చేసినా యూ కెన్ నో ఆల్ ద స్ప్లిటర్స్ హియర్. ఇక్కడ జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తుంది. సో జనరల్ స్ప్లిటర్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ గో టు ద ప్రాసెసింగ్, ఎక్స్ప్రెషన్ టైప్ XPath ఉంటుంది. సో ఇక్కడ మీకు లైన్ బ్రేక్, XPath అని 2 ఆప్షన్స్ ఉంటాయి. లైన్ బ్రేక్ అంటే ఏంటి? లైన్ బ్రేక్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ ద మెసేజెస్, ప్లెయిన్ మెసేజెస్, ఫర్ ఎగ్జాంపుల్, సో I don't have anything. Okay, let me take a old message. ఇక్కడ ఇచ్చాను కదా రిక్వైర్మెంట్ లో, లెట్ మీ టేక్ దిస్ మెసేజ్. సో బేసిక్ ఇక్కడ ఏంటి, ఇది CSV ఫార్మాట్. సో ఇది
ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. సో ఇలాంటి మెసేజెస్ని మనం స్ప్లిట్ చేయాలి అంటే సో దెన్ విల్ గో విత్ ద లైన్ బ్రేక్. ఈచ్ లైన్ని మనం బ్రేక్ చేయాలి అంటే దెన్ విల్ గో విత్ ద లైన్ బ్రేక్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ టైప్ లైన్ బ్రేక్ అంటే సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్పాత్ అండ్ లైన్ బ్రేక్. ఎక్స్పాత్ ఈస్ నథింగ్ బట్ XML path. Whenever you are dealing with XMLs, always you need to select XPath. సో ఇప్పుడు సోర్స్ నుంచి నాకు ఈ డేటా వస్తుంది. వాట్ డేటా? సో ఐఎమ్ గెట్టింగ్ సమ్ లైన్ ఫార్మాట్. ఇలా నాకు ప్లెయిన్ ఫార్మాట్లో వస్తుంది. ఈ డేటాని నేను ఈచ్ లైన్ కింద స్ప్లిట్ చేసి రిసీవర్ పంపాలి. ఈచ్ రికార్డ్ అనేది ఒక మెసేజ్, ఈచ్ రికార్డ్ అనేది ఒక మెసేజ్. ఇలా నేను స్ప్లిట్ చేసి పంపాలి అనుకున్నప్పుడు దెన్ ఐ విల్ గో విత్ ద లైన్ బ్రేక్. ఇక్కడ నేను లైన్ బ్రేక్ మీద సెలెక్ట్ చేస్తాను. సో ఇట్ విల్ ఆస్క్ యూ, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏముండదు లైన్ బ్రేక్. సో లెట్ మీ సిమ్యులేట్ దిస్ వన్. సో దిస్ ఈజ్ మై ఇన్పుట్ డేటా. నా రిక్వైర్మెంట్ ఏంటి? సోర్స్ నుంచి నాకు ఈ డేటా వస్తుంది. ఈ డేటాని ఈచ్ లైన్ కింద నేను స్ప్లిట్ చేసి ఈచ్ లైన్ని నేను రిసీవర్కి పంపాలి. అంటే ఇదొక ఈమెయిల్, సెకండ్ రికార్డ్ ఒక ఈమెయిల్, థర్డ్ రికార్డ్ ఒక ఈమెయిల్, ఫోర్త్ రికార్డ్, ఇలా ఈచ్ రికార్డ్ని ఒక డిఫరెంట్ ఒక ఇండివిజువల్ మెసేజ్ కింద నేను పంపాలి అనుకున్నప్పుడు దెన్ వీ విల్ గో విత్ ద స్ప్లిటర్. దాంట్లో వీ విల్ సెలెక్ట్ విత్ ద జనరల్ స్ప్లిటర్. ఇఫ్ యూ సెలెక్ట్ ద జనరల్ స్ప్లిటర్, ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్కి వెళ్తే ఎక్స్ప్రెషన్ టైప్ అని ఉంటుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ డీలింగ్, మనకు వచ్చే ఇన్పుట్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్ప్రెషన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది సోర్స్ నుంచి. ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ ఇట్ దెన్ యూ విల్ గో విత్ ద లైన్ బ్రేక్. లేదు సోర్స్ నుంచి XML వస్తుంది, దెన్ యూ విల్ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ టైప్ యాజ్ అన్ XPath. ఆల్వేస్ రిమెంబర్ XPath విల్ ఓన్లీ ఫర్ వర్క్ ఫర్ XML. X అంటే XML పాత్ అని అర్థం. ఆల్వేస్ ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ XML. నేను ఈ డేటా పంపించి నేను XPath పెడతానంటే ఇట్ వోంట్ అండర్స్టాండ్. సో ఆల్వేస్ యూ నీడ్ టు డీల్ విత్ XMLs వెన్ యువర్ ఎక్స్ప్రెషన్ టైప్ ఈజ్ అన్ XPath. సో ఇప్పుడు నేను లైన్ బ్రేక్ పెడతాను. లెట్ మీ సిమ్యులేట్ ఇట్. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మై ఇన్పుట్ ఈజ్ సింగిల్ మెసేజ్. ఓకే, మా ఇన్పుట్ సింబల్ ఏముంది? సింగిల్ మెసేజ్ ఉంది. దీని అవుట్పుట్ ఏంటి? మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ ఉంది. దాని అర్థం దీంట్లో మల్టిపుల్ మెసేజెస్ ఉన్నాయి అని అర్థం. సో ఇఫ్ ఐ క్లిక్ దిస్ వన్, ఇన్పుట్ మీద మనం క్లిక్ చేస్తే సో ఇఫ్ యూ గో టు ద బాడీ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజెస్. ఇక్కడ సింగిల్ మెసేజ్ ఉంది, కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్. ఓకే, ఒక రికార్డ్లో నీకు ఒక మెసేజ్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ క్లిక్ ద అవుట్పుట్, జనరల్ స్ప్లిటర్ తర్వాత అవుట్పుట్ మీరు చూస్తే ఇఫ్ యూ గో టు ద బాడీ ఇక్కడ 5/5 అని ఉంది. అంటే 5 మెసేజెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అవర్ ఇన్పుట్? సో 1 2 3 4 5. సో ఇఫ్ యూ గో టు హియర్, సో ఇక్కడ మనకి 5/5 ఉంది. సో ఇఫ్ యూ గో టు ద ఫస్ట్ మెసేజ్, సో ఆల్వేస్ ఫస్ట్ మెసేజ్ అనేది హెడర్ కింద తీసుకుంటుంది. సో ఇఫ్ యూ గో టు ద జనరల్ స్ప్లిటర్, ఇఫ్ యూ గో టు హియర్, ఇక్కడ మనం ఏం పెట్టాం? ఇక్కడ లైన్ బ్రేక్ పెట్టాం. లైన్ బ్రేక్ అంటే ఏంటి? ఈచ్ మెసేజ్ని స్ప్లిట్ చేస్తుంది. సో ఇఫ్ యూ గో టు హియర్, ఇఫ్ యూ గో టు ద బాడీ, ఈచ్ మెసేజ్ని స్ప్లిట్ చేస్తుంది. కానీ ఇక్కడ 2 మెసేజెస్ ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఈచ్ సింగిల్ మెసేజ్. కానీ అవుట్పుట్లో ఏమున్నాయి? ఈచ్ మెసేజ్ చూసుకుంటే ఏ మెసేజ్ చూసుకున్నా, 1 మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్, ఫోర్త్ మెసేజ్, ఏ మెసేజ్ తీసుకున్నా కూడా 2 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకు 2 రికార్డ్స్ వచ్చాయి? బికాస్ ఆల్వేస్ ఇక్కడ మనం పంపించేటప్పుడు ఏంటి అంటే దాని హెడర్ ఉండాలన్నమాట. ఈ హెడర్ మనం మిస్ చేస్తాం. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే, సో ఈ హెడర్ అనేది మనం మిస్ చేసాం. కాబట్టి అది ఏమనుకుంటుందంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అదే హెడర్ అనుకుంటుంది. కాబట్టి ఈచ్ రికార్డ్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఈ హెడర్ని ఇంక్లూడ్ చేస్తుంది. సో ఆల్వేస్ వెన్ యూర్ డీలింగ్ విత్ ద లైన్ బ్రేక్ ఈ ఫార్మాట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో లెట్ మీ సిమ్యులేట్ ఇట్ అగైన్. సో ఇందాక మన స్ప్లిట్ మెసేజెస్ చూస్తే 5/5 ఉంది. ఈవెన్ దో ఐఎమ్ సెండింగ్ 6 రికార్డ్స్, ఇట్ హ్యావ్ 5 మెసేజెస్. ఇప్పుడు చూస్తే 6/6 ఉంది. ఇఫ్ ఐ గో టు ద బాడీ, సో ఇట్ విల్ హ్యావ్ ద హెడర్ రికార్డ్. దాని హెడర్ అంటే ఏంటి, దాని రికార్డ్ అంటే ఏంటి. సో ఇలా ఈచ్ మెసేజ్ని స్ప్లిట్ చేసింది. ఇప్పుడు ఈమెయిల్ పంపించేటప్పుడు ఈచ్ మెసేజ్ ఈజ్ అని డిఫరెంట్ ఈమెయిల్. ఒక ఈమెయిల్లో ఈ మెసేజ్ వెళ్తుంది, ఇంకో ఈమెయిల్లో ఈ మెసేజ్ వెళ్తుంది, ఇంకో ఈమెయిల్లో ఈ మెసేజ్ వెళ్తుంది. సో మనం ఏం చేసాం అక్కడ బేసిక్గా ఒక కాంపోజిట్ మెసేజ్ని
ఇండివిజువల్ మెసేజెస్ కింద మనం స్ప్లిట్ చేసాం. సో దిస్ ఈస్ ద లైన్ బ్రేక్. ఇలా ఈచ్ లైన్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. ఇలా మనకు ఒక ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. ఈచ్ లైన్ ని బ్రేక్ చేస్తుంది. ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. సో దిస్ జనరల్ స్ప్లిటర్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ కెన్ వర్క్ ఫర్ ప్లెయిన్ టెక్స్ట్, ఇట్ కెన్ ఆల్సో వర్క్ ఫర్ XML అనమాట. ఇక్కడ మనం లైన్ బ్రేక్ పెట్టాం. లైన్ బ్రేక్ అంటే ఏం చేస్తుంది అంటే ఈచ్ లైన్ బ్రేక్ చేసి ఈమెయిల్కి ఏం పంపిస్తుంది అంటే ఈచ్ ఈమెయిల్ని పంపిస్తుంది. ఇది ఒక ఈమెయిల్ కింద వెళ్తుంది. ఇక్కడ చూస్తే 6x6 మెసేజెస్ ఉన్నాయి. అంటే అవుట్పుట్ 6 డిఫరెంట్ ఇండివిజువల్ మెసేజెస్ ఉన్నాయి. అంటే ఈమెయిల్కి 6 ఈమెయిల్స్ వెళ్తాయి. సో లెటస్ if you want you can test it. Copy this one, deploy, and go to the Postman, send it. So if I see sorry, I didn't deploy it. Okay, if you see నేను రన్ చేశాను కానీ నా వర్క్ అవ్వలేదు. ఇఫ్ ఐ సీ ద రన్ టైమ్ స్టేటస్ ఈజ్ ఇన్ ఎర్రర్. రన్ టైమ్ స్టేటస్ అనేది ఎర్రర్ లోకి వెళ్ళింది. లెట్ us see what is the issue. If you go to the deployment status, it will say so /converter అనే ఎండ్ పాయింట్ ఆల్రెడీ రిజిస్టర్ ఫర్ అనదర్ iflow _mail_address_converters లో ఆల్రెడీ కన్వర్టర్స్ అనే ఎండ్ పాయింట్ యూజ్ చేశారు కాబట్టి నేను మళ్ళీ రన్ అవ్వలేను అని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ హ్యావ్ సేమ్ ఎండ్ పాయింట్. యూ నీడ్ టు చేంజ్ దిస్ వన్. You need to change this one. So 2 3 something, save, deploy. Let me take this endpoint, turn on the trace, go to the Postman, close, send it. So if I go to my email, ఇక్కడ చూస్తే నాకు డిఫరెంట్ ఇండివిజువల్ మెసేజెస్ వచ్చాయి. 1 2 3 4 5 ఇలా మనకి ఈచ్ మెసేజ్ అనేది ఇండివిజువల్ మెసేజ్ కింద వచ్చాయి. కానీ సోర్స్ నుంచి మనకి ఏమొస్తుంది, సింగిల్ డేటానే వస్తుంది. కానీ రిసీవర్ పంపించేటప్పుడు నాకు ఇండివిజువల్ మెసేజెస్ వచ్చాయి. సో ఇలా మనం స్ప్లిట్ చేసుకుంటాం అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ స్ప్లిటర్. సో జనరల్ స్ప్లిటర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ లైన్ బ్రేక్ యూస్ చేస్తున్నారు. లైన్ బ్రేక్ అంటే ఓన్లీ ఫర్ ప్లెయిన్ టెక్స్ట్. మోస్ట్ కామన్ గా మనం యూస్ చేసేది XMLs కాబట్టి let us go to the XML and see how we need to do configuration for XML. Okay, so let us go and change the XML. So XPath, first of all XPath అంటే ఎక్స్ప్రెషన్ టైప్ జనరల్ స్ప్లిటర్ తీసుకుంటున్నాం, యూజ్ ఇట్ టు స్ప్లిట్ ద మెసేజెస్. సో దాని కాన్ఫిగరేషన్ చూస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ XPath ఎక్స్ప్రెషన్. XPath అంటే మీరు ఎలా స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు, వేర్ ఐ హ్యావ్ టు స్ప్లిట్. నాకు ఒక XML వస్తుంది, ఫైన్, నేను ఒక జనరల్ స్ప్లిటర్ని, నాకు ఒక XML వస్తుంది, నేను స్ప్లిట్ చేయాలి. మై జాబ్ ఈస్ టు స్ప్లిట్ ద మెసేజెస్. కానీ నేను ఎక్కడ స్ప్లిట్ చేయాలి, సో ఎక్కడ నేను మెసేజెస్ స్ప్లిట్ చేసి రిసీవర్ పంపాలి. సో బేసిక్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇలా సోర్స్ నుంచి మనకు ఒక XML వస్తుంది. ఈచ్ రికార్డ్ని మనం స్ప్లిట్ చేసి రిసీవర్ పంపాలి. సో ఈచ్ రికార్డ్ని నేను స్ప్లిట్ చేయాలి కాబట్టి రికార్డ్ యొక్క XPath నేను ఇవ్వాలి. కాబట్టి సో వాట్ విల్ బి ద XPath హియర్, /root/record will be my XPath. దీన్ని ఏమంటామంటే దీన్ని మనం అబ్సల్యూట్ XPath అంటాం. XPath ని మనం రెండు విధాలుగా ఇచ్చుకోవచ్చు. సో ఐ గో టు హియర్, XPath లో 2 టైప్స్ ఉంటాయి. 2 ways లో మనం ఇచ్చుకోవచ్చు. ఒకటి అబ్సల్యూట్ XPath అంటాం. అబ్సల్యూట్ XPath అంటే ఫుల్ XPath అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ నౌ /root/record, దీన్ని మనం అబ్సల్యూట్ XPath అంటాం. సో యూ నీడ్ టు డిఫైన్ ఫుల్ XPath. ఇలా కాకుండా ఇంకో వేలో కూడా మనం XPath ని డిఫైన్ చేసుకోవచ్చు. దాన్ని మనం రిలేటివ్ XPath అంటాం.
సో సింపుల్గా దాంట్లో రిలేటివ్ ఎక్స్పర్ట్లో ఏముంటుందంటే మీరు ఎక్కడైతే మీరు స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ ఫీల్డ్ ఇస్తే చాలు, కానీ దానికి ముందు 2 డబల్ స్లాష్ ఇవ్వాలన్నమాట. సో యూ కెన్ గివ్ ఎదర్ /root/record ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ డబల్ స్లాష్ రికార్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈచ్ రికార్డ్కి స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. మై రిక్వైర్మెంట్ టు స్ప్లిట్ ఈచ్ రికార్డ్ అండ్ టు సెండ్ టు టార్గెట్. కాబట్టి ఇక్కడ నేను /root/record అనే ఇవ్వచ్చు, లేదు అంటే డబల్ స్లాష్ రికార్డ్ అనే ఇవ్వచ్చు. సో ఆల్వేస్ యూ నీడ్ టు ఫాలో దిస్ వే ఓన్లీ. అబ్సల్యూట్ రిలేటివ్ పాత్ మనం ఫాలో అవ్వకూడదు, బట్ దిస్ ఈస్ ఆల్సో విల్ వర్క్. లెట్ us see. ఆల్రెడీ మీకు /root/record తెలుసు కాబట్టి ఐఎమ్ గివింగ్ రిలేటివ్ ఎక్స్పాత్ డబల్ స్లాష్ రికార్డ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఒక కాంపోజిట్ XML వస్తుంది. ఆ కాంపోజిట్ XML లో ఈచ్ రికార్డ్ నేను స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి. సో ఎక్స్ప్రెషన్ టైప్ ఎక్స్పాత్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు ఎక్స్పాత్ సెలెక్ట్ చేసుకున్నాం? బికాస్ ఐఎమ్ డీలింగ్ విత్ XMLs. సోర్స్ నుంచి నాకు XML వస్తుంది కాబట్టి నేను ఎక్స్పాత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు JSON వస్తుంది. JSON లో నాకు ఈచ్ రికార్డ్ నేను స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేస్తాను? గెస్ చేయండి. JSON పంపిస్తున్నారు, నేను స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి. లైన్ బ్రేక్. XML కన్వర్ట్ చేసి Exactly. So you need to convert into XML, then you need to use the splitter, then you need to send to the target. సో ఇలా మనం రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. రియల్ టైంలో కూడా స్ట్రైట్గా ఏం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే నేను JSON పంపిస్తాను. ఓకే, రియల్ టైంలో కూడా ఏంటంటే స్ట్రైట్గా ఓకే నీవు డేటా వస్తుంది, డేటాని మ్యానిపులేట్ చేసి పంపేయమని చెప్పారు అనమాట. వాళ్ళ ఫంక్షనల్స్ వాళ్ళ రిక్వైర్మెంటే మీకు చెప్తారు. ఓకే నేను పంపించేది జేసన్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈచ్ రికార్డ్ని స్ప్లిట్ చేసి నువ్వు పంపు అంటారు. సో JSON మనం స్ప్లిట్ చేయం, ఎందుకంటే జనరల్ స్ప్లిటర్ విల్ వర్క్ ఓన్లీ ఏదర్ ఫర్ లైన్ బ్రేక్ ఆర్ ఇట్ విల్ ఓన్లీ వర్క్ ఫర్ XML. ఏదో 2 ఫార్మాట్స్కే వర్క్ అవుతుంది. JSON ఫార్మాట్స్కి ఏ స్ప్లిటర్ వర్క్ అవ్వదు. దట్ కుడ్ బి ఎనీ స్ప్లిటర్, ఐటరేటింగ్ స్ప్లిటర్ కావచ్చు, జనరల్ స్ప్లిటర్ కావచ్చు, ఐడాక్ స్ప్లిటర్ కావచ్చు, ఏ స్ప్లిటర్ అయినా JSONకి వర్క్ అవ్వదు. కానీ JSOన్ని స్ప్లిట్ చేయాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే నేను JSOన్ని స్ప్లిట్ చేయాలి, JSOన్కి స్ప్లిటర్ లేదు, హౌ కెన్ ఐ స్ప్లిట్ ఇట్? సో ఫస్ట్ నేను కన్వర్ట్ చేసుకోవాలి. నాకు స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? జనరల్ స్ప్లిటర్కి ఏం వర్క్ అవుతుంది? ఓన్లీ XML వర్క్ అవుతుంది. కానీ నాకు ఏమొస్తుంది? JSON వస్తుంది. సో జనరల్ స్ప్లిటర్ XML వర్క్ అవుతుంది, నాకు JSON వస్తుంది. కాబట్టి JSON టు XML కన్వర్ట్ చేస్తే ఈ స్ప్లిటర్ అర్థం చేసుకుంటుంది, స్ప్లిట్ చేసి పంపిస్తుంది. దిస్ ఈస్ హౌ యూనిట్ టు అనలైజ్ అనమాట. ఇలా మీరు అర్థం చేసుకునే రిక్వైర్మెంట్ని మీరు బిల్డ్ చేయాలి. డైరెక్ట్ నేను JSON పంపించి మీరు స్ప్లిట్ చేయండి అంటే విల్ గో అండ్ సెర్చ్ ఫర్ JSON స్ప్లిటర్కి వెళ్తారు. అసలు JSON స్ప్లిటరే మన దగ్గర ఉండదు. సో దానికోసం ఫస్ట్ మీరు రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. సోర్స్ ఏం డేటా పంపిస్తున్నారో రిసీవర్కి ఎలా పంపాలి. సో దానికోసం మీరు అర్థం చేసుకోవాలంటే ఈ ప్యాలెట్ ఫంక్షన్స్ బిహేవియర్ మీకు అర్థం కావాలి. సో మీకు ఆల్రెడీ కన్వర్ట్స్ పర్ఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు స్ప్లిటర్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఓకే ఏ స్ప్లిటర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో నౌ జనరల్ స్ప్లిటర్తో మనం వర్క్ చేస్తున్నాం. సో వీఆర్ గెటింగ్ సమ్ XML. మనకు ఒక XML వస్తుంది, విచ్ ఇస్ దిస్ వన్, హ్యూజ్ XML వస్తుంది. ఈ XMLని మనం రిసీవర్కి పంపాలి. ఎలా పంపాలి? స్ట్రైట్గా డైరెక్ట్గా పంపిస్తామా? నో, దేర్ రిక్వైర్మెంట్ ఈస్ టు ఈ XML అంతా ఒక రికార్డ్లో ఉండాలి. తర్వాత సెకండ్ రికార్డ్లో సెకండ్ రికార్డ్ ఉండాలి, సెకండ్ ఈమెయిల్లో సెకండ్ రికార్డ్ ఉండాలి. అలా ఇండివిజువల్ మెసేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్, ఒక మెసేజ్కి ఇంకో మెసేజ్కి సంబంధం లేకుండా వన్ ఆఫ్టర్ వన్ మనం పంపాలి. సో సోర్స్ నుంచి అయితే ఒకటే మెసేజ్, కానీ రిసీవర్కి పంపించేటప్పుడు మల్టిపుల్ మెసేజెస్ పంపాలి. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే స్ప్లిటర్ యూజ్ చేస్తాం. సో జనరల్ స్ప్లిటర్కి వెళ్ళి యూ విల్ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ టైప్ యాజ్ అన్ XPath. సో ఎందుకు XPath? బికాస్ వీఆర్ డీలింగ్ విత్ XMLస్తో డీల్ చేసేటప్పుడు ఆల్వేస్ యూ నీడ్ టు సెలెక్ట్ XPath. నెక్స్ట్ XPath ఎక్స్ప్రెషన్ /record అని ఇచ్చాను. ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ రికార్డ్ కాబట్టి /root/record అయినా ఇచ్చుకోవచ్చు, లేదు అంటే /record అయినా ఇచ్చుకోవచ్చు. లెట్ మీ కాపీ దిస్ వన్ and let me test it. Close, simulate it. అఖిల్, Yeah. మల్టిపుల్ రికార్డ్స్ అన్నారు కదా, సేమ్ నేమ్ లేకుండా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఎలా? సేమ్ నేమ్ అంటే ఇప్పుడు రికార్డ్ అని ఉన్నాయి కదా రికార్డ్స్ కి, రికార్డ్ అనే బదులు ఆర్డర్ డీటెయిల్స్ అని, కస్టమర్ ఐడి అని,
షిప్పింగ్ డీటెయిల్స్ అని అలా ఉంటే అవి ఎలా దీంట్లో మనకి ఏ తెలుసుకోవాలి? డేటా ఉన్నా మనకి సంబంధం లేదు. ఆల్వేస్ XML, ప్రాపర్ XML ఎప్పుడు రికార్డ్ అనే ఉంటుంది. రికార్డ్ అయినా ఉంటుంది, రో అయినా ఉంటుంది, రూట్ అయినా ఉంటుంది, ఏదైనా ఉంటుంది. కానీ దానికి ఎప్పుడు ఒకటే నేమ్తో ఉంటుంది అన్ని రికార్డ్స్. దాని లోపల ఉన్న రికార్డ్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ వీఆర్ స్ప్లిట్టింగ్ ఫర్ ఈచ్ రికార్డ్ హియర్. So we don't care. See, general splitter will not care about the data what is inside of the record. Its job is to split for each record. సో మీరేమంటున్నారు, ఇక్కడ రికార్డ్ ఉంటుంది, ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, ఇక్కడ సంథింగ్ ఉంటుంది అంటున్నారా? అవునవును. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ XML. దట్ ఈస్ విల్ బి ద డేటా ఇష్యూ. సో ఏ Data. XML అయినా ప్రాపర్ XML కి ప్రాపర్ రూట్ ట్యాగ్, ప్రాపర్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. కొన్ని వాటికి డిఫరెంట్ గా, కొన్ని వాటికి డిఫరెంట్ గా ఉండదు. ఒక రికార్డ్ లో యూ కెన్ హ్యావ్ వన్ మోర్ రికార్డ్, దీంట్లో ఇంకో రికార్డ్ ఉండొచ్చు. అండర్ దిస్ యూ కెన్ హ్యావ్ వన్ మోర్ రికార్డ్, కానీ ఈచ్ రికార్డ్ డిఫరెంట్ గా ఉండదు అనమాట. ఆల్ ద కేసెస్ ఆల్వేస్ ఇట్ విల్ బి ద సేమ్ రికార్డ్. ఓకే. నేను నిన్న ట్రై చేశాను చాట్‌జీపీటీని అలా రికార్డ్స్ తీసుకొని, కాకపోతే డిఫరెంట్ ఉన్నాయి. ఆర్డర్ డీటెయిల్స్ అని, కస్టమర్ డీటెయిల్స్ అని, షిప్పింగ్ అడ్రస్ అని అలా ఉండేను. అలా ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు. బ్లాంక్ అవి రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇట్ కుడ్ బి అండర్ దిస్ వన్. ఈచ్ రికార్డ్ లో వేరే రికార్డ్స్ ఉండొచ్చు, కానీ మనం డీల్ చేసేటప్పుడు రికార్డ్ కింద ఇంకో రికార్డు, రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3 ఇలా అయితే ఉండదు. ఓకే, ఓకే. రియల్ టైమ్ లో దిస్ విల్ నాట్ బి ద కేస్. ఆల్వేస్ ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ రికార్డర్. ఇవన్నీ మల్టిపుల్ రికార్డ్స్. దాంట్లో ఇదొక కస్టమర్ది, ఇదొక ఆర్డర్ది, దీంట్లో ఇదొక ఆర్డర్ది, దీంట్లో ఇలా ఒక ఆర్డర్ది. సో డిఫరెంట్ ఆర్డర్స్ మనకు వస్తున్నాయి, కానీ అవి అన్ని ఈచ్ రికార్డ్ అన్నమాట. ఓకే. సో ఇలా మనకి XML వస్తుంది. ఈ XML ని మనం జనరల్ స్ప్లిటర్ యూస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే వీఆర్ స్ప్లిట్టింగ్. సో ఇఫ్ యూ గో టు ద అవుట్పుట్ హియర్, వీ హ్యావ్ 8 మెసేజెస్, 8x8 అంటే డిఫరెంట్ 8 మెసేజెస్. ఇఫ్ యూ గో టు ద బాడీ, సో ఇఫ్ యూ సీ ఈచ్ మెసేజ్ అనేది ఒక రికార్డ్, ఈచ్ రికార్డ్ అనేది ఒక మెసేజ్, ఈచ్ రికార్డ్ అనేది ఒక మెసేజ్. ఇలా డిఫరెంట్ మెసేజెస్ ని మనం రిసీవర్ కి పంపాలి అనుకున్నప్పుడు యూ విల్ గో విత్ ద జనరల్ స్ప్లిటర్. సో జనరల్ స్ప్లిటర్ అనే యూస్ చేయొచ్చు, ఐటరేటింగ్ స్ప్లిటర్ అనే యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం స్ప్లిట్ చేస్తాం. నెక్స్ట్ గ్రూపింగ్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గ్రూప్ ద మెసేజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెసేజెస్ వస్తున్నాయి. 1000 రిసీవర్ పంపిస్తే మేము అన్ని మెసేజెస్ యాక్సెప్ట్ చేయలేము, మా సిస్టమ్ అలా బిహేవ్ చేయదు. సో మీరు ఈచ్ రికార్డ్ లో 10 గా పంపండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ గ్రూప్ లో ఈచ్ మెసేజ్ లో 10 రికార్డ్స్ పెట్టి పంపండి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి మనకి ఇక్కడ, లెట్ మీ కాపీ దిస్ వన్. సోర్స్ నుంచి మనకు ఒక 1000 రికార్డ్స్ వస్తున్నాయి. సోర్స్ నుంచి లెట్స్ సే, కాపీ సోర్స్ నుంచి మనకి 1000, 500 లేదంటే 200 రికార్డ్స్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ డూప్లికేట్ చేశాను. సో ఐఎమ్ గెట్టింగ్, ఓకే. సో ఇలా నాకు ఒక 100 మెసేజెస్, 200 మెసేజెస్ వస్తుంది. ఈ 200 మెసేజెస్ నేను రిసీవర్కి పంపాలి. సో రిసీవర్కి పంపాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక మెసేజ్ లో 10 రికార్డ్స్ పెట్టి పంపు. సో ఇక్కడ చూస్తే, సో హౌ మెనీ వీ హ్యావ్, సో వీ హ్యావ్ అరౌండ్, ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి, 16 ఏమో ఉన్నాయి, 16 to 12 ఉన్నాయి. సో ఈ 12 వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈచ్ రికార్డ్ లో 10 పెట్టి పంపాలి. అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే గ్రూపింగ్ పెడతాం. సో ఇక్కడ మీకు కావాల్సిన మెసేజ్ నెంబర్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 10 అని పెడితే మనకి 1000 మెసేజెస్ వస్తుంటే ఈచ్ మెసేజ్ లో 10 రికార్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కాపీ దిస్ వన్, లెట్ మీ డూప్లికేట్, సారీ, లెట్ మీ కాపీ దిస్ XML. సో ఇక్కడ మనం ఒక 12 మెసేజెస్ ఏమో పంపిస్తున్నాం. ఇఫ్ ఐ ట్రై టు సిమ్యులేట్ ఇట్, గ్రూపింగ్ అంటే ఏంటంటే రిసీవర్కి ఎన్ని మెసేజెస్ కావాలి, ఒక మెసేజ్ లో ఎన్ని రికార్డ్స్ కావాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. వాళ్ళు 10 రికార్డ్సే కావాలంటే 10 పెడతాం. సో ఇక్కడ చూస్తే ఫెయిల్ అయింది. దేర్ ఈస్ సంథింగ్ ఇష్యూ ఇన్ అవర్ XML. ఇఫ్ యూ గో హియర్, సో రూట్ ట్యాగ్ అన్ఎక్స్పెక్టెడ్. సో మన ఏదో క్లోజ్ అవ్వలేదు, ప్రాపర్ గా రూట్ ట్యాగ్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఇఫ్ యూ సీ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై, ఇక్కడ ప్రాపర్ గా కాపీ చేయలేదు. సో ఇలా ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు. సో XML రాంగ్ వస్తే
మనం ఎలా వ్యాలిడేట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ XML రాంగ్ అయితే మన స్ప్లిట్టరే వర్క్ అవ్వదు అసలు. ప్రాపర్ XML ఉంటేనే అది వర్క్ అవుతుంది అనమాట. సో లెట్ మీ ట్రై ఇట్ అగైన్. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా, కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్, స్ప్లిట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? 1 by 1 మెసేజ్ పంపకుండా ఒక మెసేజ్లో 10 రికార్డ్స్ కావాలి అని మన రిక్వైర్మెంట్. ఇఫ్ ఐ గో టు ద అవుట్పుట్, ఐ హ్యావ్ 2 రికార్డ్స్. ఇంతకుముందు 8 ఉన్నాయి, ఇప్పుడు నాకు 2 ఉన్నాయి. సో ఇఫ్ ఐ గో టు ద లాస్ట్ వన్, ఐ హ్యావ్ దిస్ వన్. సో 1 2 3 4 5 రికార్డ్స్ ఉన్నాయి, కానీ నేను పెట్టింది 10. సో అది ఫస్ట్ రికార్డ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ రికార్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 మెసేజెస్ని ఒక గ్రూప్గా చేసింది అనమాట. నెక్స్ట్ మెసేజ్లో 10 ఉంటే మళ్ళీ ఇంకో గ్రూప్, ఇంకో 10 ఉంటే ఇంకో గ్రూప్. కానీ నెక్స్ట్ మెసేజ్లో బ్యాలెన్సే ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి ఆ 5ని ఒక గ్రూప్గా చేసింది. నేను 10 పెట్టాను, కానీ నాకు బ్యాలెన్స్ 5 ఉన్నాయి. ఆ 5 ఇంకో 5 వచ్చేదాకా వెయిట్ చేస్తుందా? నో. సో నౌ వీఆర్ సెండింగ్ 15 రికార్డ్స్. మనం సోర్స్ నుంచి ఒక 15 రికార్డ్స్ పంపిస్తున్నాం. సో ఈచ్ రికార్డ్ మనం స్ప్లిట్ చేసి పంపించాం సో ఫార్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? 15 మెసేజెస్ పంపించేటప్పుడు, ఒక హ్యూజ్ XML మనం పంపించేటప్పుడు రిసీవర్ ఏమన్నదంటే, నాకు 1 by 1 వద్దు, అలానే నువ్వు పంపించిన గ్రూప్ మెసేజెస్ కూడా వద్దు, నాకు ఒక మెసేజ్ పంపు కన్సిస్ట్ ఆఫ్ 10 రికార్డ్స్. మీకు ఎన్నైనా రానియండి, నాకు పంపించే ప్రతి మెసేజ్లో 10 రికార్డ్స్ మించి ఉండకూడదు అని అడిగారు. అలాంటి కేసెస్లో మనం గ్రూపింగ్లో 10 పెడతాం. సో దట్ మనకు 15 రికార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ గ్రూప్లో 10 వెళ్ళిపోతాయి. బ్యాలెన్స్ ఎన్ని ఉంటే ఆ బ్యాలెన్స్ 5 ఇంకో గ్రూప్లో వెళ్తుంది. 10 ఉంటే 10 వెళ్తుంది. అదే 21 ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ గ్రూప్లో 10 వెళ్తుంది, సెకండ్ గ్రూప్లో 10 వెళ్తుంది, బ్యాలెన్స్ ఏదైతే 1 ఉంటుందో అది ఇంకో గ్రూప్లో వెళ్తుంది. అంటే 3 మెసేజెస్ రిసీవర్కి వెళ్తాయి అనమాట. ఇలా మనం స్ప్లిట్ చేసి మనం రిసీవర్కి పంపిస్తాం. సో స్ట్రీమింగ్, నెక్స్ట్ ఎక్స్పాత్ చూసాం, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ చూసాం, గ్రూపింగ్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ స్ట్రీమింగ్ ఏంటి అంటే, సో మనం ఎప్పుడైతే బిగ్ మెసేజెస్ కానీ కాంపోజిట్ మెసేజెస్ కానీ డీల్ చేసేటప్పుడు ఆల్వేస్ ఈ స్ట్రీమింగ్ ఎనేబుల్లోనే ఉండాలి. బై డిఫాల్ట్ ఇది ఎనేబుల్లోనే ఉంటుంది, అంతే ఉంచండి, డోంట్ చేంజ్ ఇట్. మీరు చేంజ్ చేసేకపోయినా ఇక్కడ ఏం కాన్ఫిగరేషన్ రాదు, బట్ యూనిట్ టు ఎనేబుల్ దిస్ వన్. స్ట్రీమింగ్ ఎందుకంటే మనం పంపించే ప్రతి మెసేజ్ మెమరీ అనేది ఆక్యుపై అవుతుంది. సో మన రిసోర్స్ని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. ఎక్కువ రిసోర్స్ని ఆక్యుపై చేసుకోకుండా హెల్ప్ చేస్తుంది. సో దట్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట స్ట్రీమింగ్ వల్ల. సో ఆల్వేస్ ఎనేబుల్ దిస్ వన్. నెక్స్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్. ప్యారలల్ ప్రాసెసింగ్ బై డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది, సో డిజేబుల్లో ఉంటుంది. సో ఏంటంటే ప్యారలల్ ప్రాసెసింగ్ దానివల్ల యూజ్ ఏంటంటే, 1 by 1 స్ప్లిట్ చేసే బదులు, ఇప్పుడు 100 మెసేజెస్ వచ్చాయి, 100 మెసేజెస్ మనం స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి అంటే 1 after 1 స్ప్లిట్ చేస్తుంది జనరల్ స్ప్లిటర్. అలా కాకుండా ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ వల్ల యూజ్ ఏంటంటే, 1 by 1 స్ప్లిట్ చేసే బదులు 10 మెసేజెస్ని ఒకేసారి స్ప్లిట్ చేస్తుంది. సో దట్ ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్డ్ టు ఎర్లియర్. ఇది తీసేసి మీరు టెస్ట్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది. ఇది మీరు ఎనేబుల్ టెస్ట్ చేస్తే ప్రాసెసింగ్ టైం అనేది, మీరు మానిటరింగ్లో కంప్లీటెడ్ అని ఉంటుంది కదా, కింద టైం ఉంటుంది, ఆ టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థం. సో ఒక మెసేజెస్ ప్లేస్లో 10 మెసేజెస్ని స్ప్లిట్ చేస్తుంది. 100 మెసేజెస్ మీరు స్ప్లిట్ చేయాలి, ఈచ్ మెసేజ్ స్ప్లిట్ చేస్తే 100 seconds పట్టిద్ది, కానీ ఇక్కడ 10 మెసేజెస్ ఒకేసారి అవుతుంది. సో ఇలా ఈజీగా మీరు కంపేర్ చేసుకుంటే ప్రాసెసింగ్ టైం అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట. సో దట్ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అర్థం. సో ఇలా మనం జనరల్ స్ప్లిటర్ యూస్ చేసుకొని మనం స్ప్లిట్ చేసి రిసీవర్కి ఈమెయిల్ పంపిస్తాం. లాస్ట్ వన్, స్టాప్ ఆన్ ఎక్సెప్షన్. స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చూస్తే ఒక రికార్డ్లో ఎర్రర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రికార్డ్లో ఎర్రర్ ఉంది. సెకండ్ రికార్డ్లో ఎర్రర్ ఉంటే దాని అర్థం ఏంటి? జనరల్ స్ప్లిటర్ ప్రాపర్ XML అర్థం చేసుకుంటుంది. మీరు తప్పు XML పంపించారు. తప్పు XML పంపించినప్పుడు ఏమవుతుందంటే, స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ పెడితే ఈ రికార్డ్తో స్టాప్ అయిపోతుంది. సో నా దగ్గర సెకండ్ దగ్గర ఎర్రర్ వచ్చింది కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ అని మన ఐఫ్లో అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ రిమూవ్ చేస్తామో, డిజేబుల్ చేస్తామో, ఈవెన్ దో దేర్ ఈస్ ఎన్ ఎర్రర్ ఇన్ ద సెకండ్ రికార్డ్లో ఎర్రర్ ఉన్నా కూడా రిమైనింగ్ రికార్డ్స్ అని ప్రాసెస్ అవుతాయి అనమాట. సో ఇలా మనం స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ ఎనేబుల్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్ప్లిటర్, మన దగ్గర స్ప్లిటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక కాంపోజిట్ మెసేజ్ని ఇండివిజువల్ మెసేజ్ కింద స్ప్లిట్ చేసి మనం రిసీవర్కి పంపాలంటే జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తాం.
సో ఏ స్ప్లిటర్ అయినా అదే అదే అనమాట. కాంపోజిట్ మెసేజ్ని స్ప్లిట్ చేయడానికి స్ప్లిటర్స్ యూజ్ చేస్తాం. జనరల్ స్ప్లిటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మోస్ట్ కామన్గా సో ఒక మెసేజ్ని ఒక కాంపోజిట్ మెసేజ్ని అది XML కావచ్చు, లైన్ బ్రేక్ కావచ్చు, ఒక కాంపోజిట్ మెసేజ్ని ఇండివిజువల్ మెసేజ్ కింద మనం రిసీవర్కి పంపాలి అంటే ఇలాగా ఇండివిజువల్ మెసేజ్ కింద రిసీవర్కి పంపాలి అంటే దెన్ విల్ గో విత్ ద జనరల్ స్ప్లిటర్. సో ఇక్కడ ఎలా స్ప్లిట్ చేయాలని డిఫైన్ చేస్తాం. సో లైన్ బ్రేక్ అయితే లైన్ బ్రేక్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చేయాల్సింది ఏముండదు అనమాట. జస్ట్ ఈచ్ లైన్ అదొక రికార్డ్ అనుకుంటుంది. ఫస్ట్ లైన్ హెడర్ ఉంటుంది, సెకండ్ లైన్ నుంచి రికార్డ్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఫస్ట్ లైన్ ప్రతి రికార్డ్కి అక్యుములేట్ చేసి రిసీవర్కి పంపిస్తుంది. వేరాస్ ఎక్స్పాత్ అంటే XMLస్లో డీల్ చేసేటప్పుడు మనం ఎక్స్పాత్ ఇస్తాం. సో మన ఎక్స్పాత్ ఎక్కడ మనం స్ప్లిట్ చేయాలి, సో వీ నీడ్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ రికార్డ్ కాబట్టి మన రికార్డ్ యొక్క ఎక్స్పాత్ ఇస్తాం. యూ కెన్ గివ్ root/record ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ /record. ఇలా మనం స్ప్లిట్ చేస్తాం. నెక్స్ట్ గ్రూపింగ్ అంటే ఎన్ని మెసేజెస్ ఒక గ్రూప్లో ఉండాలి. బై డిఫాల్ట్గా ఏముండదు, అంటే ఇండివిజువల్గా ఈచ్ మెసేజ్ ఒక్కొక్క మెసేజ్ కింద వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీకు డిఫరెంట్ మెసేజెస్ అంటే ఒక 3 మెసేజెస్ ఒక మెసేజ్ కింద వెళ్ళాలి, అంటే 3 రికార్డ్స్ ఒక మెసేజ్ కింద వెళ్ళాలి, లేదంటే 10 రికార్డ్స్ ఒక మెసేజ్ కింద వెళ్ళాలి అన్నప్పుడు మనం గ్రూప్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూపింగ్. ఒక 3 మెసేజెస్ని ఒక గ్రూప్గా పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎన్ని మెసేజెస్ కావాలో గ్రూప్ అని డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్ట్రీమింగ్. గ్రూపింగ్ అప్ టు లిమిట్ ఎంత పెట్టుకోవచ్చు? గ్రూపింగ్ అప్ టు లిమిట్ you can there is no limit. You can group at any number అన్నమాట. there is no limit. కానీ అన్ని మెసేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావు అనమాట. లైక్ ఎక్కువ మెసేజెస్ కూడా మనం పెట్టకూడదు. యూ కెన్ కీప్ లైక్ 100 ఆల్సో నో ప్రాబ్లం, బట్ మనకి అన్ని మెసేజెస్ గ్రూప్ చేసే అంత ఛాన్స్ ఉండదు. బట్ దేర్ ఈస్ నో లిమిట్. ఓకే, యూ కెన్ కీప్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. యూ కెన్ హౌ ఎవర్ యూ వాంట్, హౌ మెనీ మెసేజెస్ యూ వాంట్ టు గ్రూప్, యూ కెన్ గ్రూప్ ఇట్. నెక్స్ట్ స్ట్రీమింగ్. సో ఆల్వేస్ ఇది ఎనేబుల్లోనే ఉంచండి, ఎందుకంటే మనం ఒక 1 GB పేలోడ్ 2 GB పేలోడ్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్లో ఆ 2 GB అనే స్టోరేజ్ ఆక్యుపై అవుతుంది అనమాట. మన CPU మీద మన సర్వర్ మీద ఎక్కువ లోడ్ వర్క్ పడుతుంది. అలా లోడ్ పడకుండా మన ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉండటానికి ఈ స్ట్రీమింగ్ అనేది ఎనేబుల్ చేస్తాం. సో దట్ ఎక్కువ బ్యాక్ ఎండ్లో CPU అనేది ఆక్యుపై చేసుకోదు. సో మన సర్వర్ ఎక్కువ ఆక్యుపై చేసుకోకుండా సర్వర్ పైన వరకే ఆక్యుపై చేసుకొని అక్కడే స్ప్లిట్ చేసి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్ట్రీమింగ్. నెక్స్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్. బై డిఫాల్ట్గా ఇది డిజేబుల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది డిజేబుల్ ఉంటుందో దాని అర్థం ఏంటంటే మనం మెసేజెస్ స్ప్లిట్టింగ్ అనేది 1 after 1 చేస్తున్నాం. అంటే ఫస్ట్ స్ప్లిట్, సెకండ్ స్ప్లిట్, థర్డ్ స్ప్లిట్, ఫోర్త్ ఇలా స్ప్లిట్ చేస్తున్నాం 1 by 1. ఎప్పుడైతే మనం ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తామో సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ 2 పెట్టారు అంటే 2 మెసేజెస్ని ఒకేసారి స్ప్లిట్ చేస్తున్నారు. అంటే ఒక రికార్డు 1 సెకండ్ పడుతుంటే ఒక 1 సెకండ్లో 2 రికార్డ్స్ని స్ప్లిట్ చేస్తున్నారు. సో దట్ ప్రాసెసింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, మన ఐప్లో పర్ఫార్మెన్స్. సో అది ప్యారలల్ ప్రాసెసింగ్. ఎప్పుడైతే మనం ఒక 10,000 రికార్డ్స్ మనం స్ప్లిట్ చేయాలనుకుంటే 10,000 రికార్డ్స్ 1 after 1 చేయాలంటే టైం పడుతుంది. అదే మీరు ప్యారలల్ ప్రాసెసింగ్ యూజ్ చేసి ఇక్కడ మీరు 50 వరకు ఇచ్చుకోవచ్చు, 50 రికార్డ్స్ ఎట్ వన్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు. సో కానీ ఇది వర్క్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రిసీవర్ సిస్టమ్ కూడా వాళ్ళు ఒకేసారి అన్ని రికార్డ్స్ ప్యారలల్గా 1 after 1 కాకుండా ప్యారలల్గా ఇండివిజువల్ రికార్డ్స్ యాక్సెప్ట్ చేయగలరా లేదా అని మనం చూసుకోవాలి. సో దట్ ఈస్ ద వన్ థింగ్ వీ షుడ్ చెక్ విత్ ద రిసీవర్ బిఫోర్ కాన్ఫిగరింగ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మనం ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తాం లేదంటే డిజేబుల్ చేస్తాం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. నెక్స్ట్ స్టాప్ ఆన్ ఎక్సెప్షన్. స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ ఎనేబుల్ చేసి మనం స్ప్లిట్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద 5th రికార్డ్, అక్కడితో ప్రాసెసింగ్ స్టాప్ అయిపోతుంది, అక్కడితో ఫెయిల్డ్ అని పడిపోతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ద 5th రికార్డ్ యూ వాంట్ టు ప్రాసెస్ టు 6th, 7th and 8th ఆల్సో, నెక్స్ట్ రికార్డ్స్ కూడా ప్రాసెస్ అవ్వాలి, ఇక్కడతో ఫెయిల్ అయిపోయింది ఫైన్, బట్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ మై ప్రాసెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రికార్డ్స్ అన్నప్పుడు యూ నీడ్ టు డిసేబుల్ దిస్ స్టాప్ ఆన్ ఎక్సెప్షన్. సో అక్కడితో మనం స్టాప్ చేయకుండా ఫర్దర్గా ప్రాసెస్ చేస్తున్నాం. సో ఇలా మనం స్ప్లిట్ చేసి ఇండివిజువల్ మెసేజెస్ మనం రిసీవర్కి పంపాలనుకున్నప్పుడు దెన్ విల్ డూ దిస్. సార్ అక్కడ ప్యారలల్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడ ఆల్రెడీ మనం పైన గ్రూపింగ్ చేస్తున్నాం కదా, మళ్ళీ కింద అది ఎందుకు?
సో ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ నాట్ అబౌట్ గ్రూపింగ్. గ్రూపింగ్ అంటే ఒక 3 మెసేజెస్ని ఒక గ్రూప్లో పంపిస్తాం. ఒక ఈమెయిల్. ప్యారలల్ ప్రాసెసింగ్ గ్రూప్ చేయదు. స్ప్లిట్టింగ్ అనేది ప్యారలల్ గా చేస్తుంది. వన్ ఆఫ్టర్ వన్ చేయకుండా ఒకేసారి ఒక 3 మెసేజెస్ స్ప్లిట్ చేస్తుంది. అంటే ఇప్పుడు రిసీవర్ కి ఫర్ ఎగ్జాంపుల్ 1041కి 1042కి 1043కి 3 మెసేజెస్ వచ్చాయి. వన్ ఆఫ్టర్ వన్ స్ప్లిట్ అయింది. ఎప్పుడైతే మీ ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తారో 1041కి 3 మెసేజెస్ స్ప్లిట్ అవుతాయి. ఇట్ విల్ నాట్ గ్రూప్ ద మెసేజెస్, ఇట్ విల్ స్ప్లిట్ ద మెసేజెస్ ఇన్ ప్యారలల్. ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మనం ఎక్కువ పేలోడ్స్ యూజ్ చేస్తామో, హ్యూజ్ పేలోడ్ యూజ్ చేస్తామో, సో అప్పుడు మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రికార్డ్స్ వచ్చాయి. 1000 రికార్డ్స్ ని మనం స్ప్లిట్ చేయాలంటే వన్ ఆఫ్టర్ వన్ చేయాలంటే ఈచ్ సెకండ్ ఒక 1000 ఈచ్ సెకండ్ ఒక మిల్లీ సెకండ్ తీసుకున్నా కూడా ఒక 2-3 మినిట్స్ పట్టిద్ది అనుకోండి. ఒక 1000 మెసేజెస్ స్ప్లిట్ చేయడానికి 2 మినిట్స్ పట్టింది. కానీ ఎప్పుడైతే ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారో ఆ 2 మినిట్స్ కాస్త మీకు ఆల్మోస్ట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్కి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువ పేలోడ్స్ యూజ్ చేస్తామో, హ్యూజ్ పేలోడ్ యూజ్ చేస్తామో, బల్క్ పేలోడ్ యూజ్ చేస్తామో, అలాంటి కేసెస్ లో మీరు ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తే మీ ఐఫ్లో ప్రాసెసింగ్ టైం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫ్లో ప్రాసెసింగ్ టైం ఎక్కడ ఉంటుంది? ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్ లోకి వెళ్తే ఈచ్ మెసేజ్ కంప్లీటెడ్ మెసేజెస్ కానీ ఫెయిల్డ్ మెసేజెస్ కానీ మీకు అక్కడ టైం ఉంటుంది. హియర్ ఇక్కడ 5 సెకండ్స్ 962 మిల్లీ సెకండ్స్ 1 సెకండ్ అని టైం ఉంటుంది. సో వితౌట్ ప్యారలల్ ప్రాసెసింగ్ యువర్ ఇంటర్ఫేస్ విల్ టేక్ 3 మినిట్స్. విత్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఇట్ విల్ టేక్ 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ. సో అలాంటి కేసెస్ లో ఇఫ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్ యువర్ ఇంటర్ఫేస్, ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ యువర్ ఇంటర్ఫేస్, యుల్ గో విత్ ద ప్యారలల్ ప్రాసెసింగ్. ఓన్లీ థింగ్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అప్పుడు సో ఫార్ 1 by 1 రిసీవర్ పంపించాం. కానీ ఇప్పుడు ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తే ఒక మెసేజ్ వెళ్ళాల్సిన ప్లేస్ లో ఒక 10 మెసేజెస్ ఒకేసారి రిసీవర్ పంపిస్తున్నాం. వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? ప్యారలల్ ప్రాసెసింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? వాళ్ళకి ఎనేబుల్ అయ్యిందా? దే కెన్ యాక్సెప్ట్ ఆర్ నాట్ మనం చెక్ చేసుకొని ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేసుకోవాలి. లేదంటే అన్ని ఫెయిల్ అయిపోతాయి రిసీవర్ వాళ్ళ దగ్గర. ఆల్రెడీ ఒకటి పంపిస్తున్నాం, అది ఇంకా ప్రాసెస్ అవుతుంది, ఈ మీన్ వైల్ ఇంకో 9 పంపించాం, అవన్నీ ఫెయిల్ అయిపోయాయని వాళ్ళు మనకి పంపిస్తారు అనమాట మెయిల్. ఓకే, బిఫోర్ అది పంపించేటప్పుడు మనం కనుక్కోవడం ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్ సిస్టమ్, ఏ సిస్టమ్ మెయిల్ అనే కాదు ఏ సిస్టమ్ తో కనెక్ట్ అవుతున్నాం, ఆ సిస్టమ్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఓకేనా, వాళ్ళకి ఓకేనా, ఒకేసారి మేము ఎన్ని రికార్డ్స్ అయినా పంపొచ్చా, మీరు ఎన్నైనా యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం వాళ్ళతో చెక్ చేసుకోవాలి. సో దట్ వీ కెన్ ఎనేబుల్. అంటే ప్యారల్ గా అక్కడ మనం గ్రూప్ చేసి గ్రూప్